ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఈ ఉదయకాల సమయములో మనకు చెప్తున్నారు, భయపడకుడి అని. ఏదో ఒక కార్యమును గురించి భయపడుతున్నారా? కలత చెందిన స్థితిలో ఉన్నారా? మన ముందు సమస్యలను, పోరాటాలను, శోధనలు చూసి భయపడే స్థితిలో మనము ఉన్నామా? ఈ సమస్య నుంచి బయటపడగలమా? దీనిని దాటి వెళ్ళగలమా అని ఆందోళన చెందుతున్నామా? ఒకవేళ ఆరోగ్య సమస్యతో కలత చెందిన స్థితిలో ఉన్నామా? అయితే సమస్య ఏదైనా సరే, శోధన ఏదైనా సరే, ప్రభువు చెప్తున్నారు, మీరు భయపడకండి అని. మీకు కలగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి అని. నేను నీకోసం ప్రయాసపడతాను, ప్రతి సమస్యను తొలగిస్తాను, నీకోసం యుద్ధం చేస్తాను, మీకు స్వస్థతనిస్తాను, ఎందుకు భయపడుతున్నావు అని చెప్తున్నారు. కాబట్టి మనందరము కూడా ఈ ఉదయకాల సమయంలో తీర్మానించుకుందాము, నేను దేనికి భయపడను, కలత చెందును అని. అలాగే యేసయ్య నా కోసం, నా జీవితంలో అద్భుతం చేస్తారు అని విశ్వాసము కలిగి నమ్మకముతో మనందరము కూడా జీవించాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, మీరు మమ్మల్ని భయపడకండి అని మాతో చెప్పి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు. మీరు మా కొరకు కలగజేయ రక్షణ కొరకు ఎదురు చూచే వారముగా మా జీవితంలో మీరు చేయబోవు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను ప్రభువా మేమందరము పొందుకునే వారముగా మాలో ఇంకా విశ్వాసమును, నమ్మకమును మెండుగా దయచేయమని, అలాగే పిరిగితనపు ఆత్మ మాలో ఉంటే దానిని తీసివేసి మీ పరిశుద్ధాత్మను మాలో సమృద్ధిగా దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.